తీసే బ్రేక్ టైర్ తిరుగుతుందా? ఓ టైర్ పోదాం పడు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏంది అని అంటే మనకి ఇంతకుముందుకు అయితే హైలైట్స్ ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళాము ఈవెంట్కి. సో అదే మళ్ళీ కొండాపూర్ బ్రాంచ్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. షామీర్పేట దగ్గర ఒక ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది. సో యాక్చువల్గా ఈవెంట్కి అయితే మార్నింగ్ 6కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇక్కడ చిన్న పని ఉండడం వల్ల ఇప్పుడైతే 1 అవుతుంది టైము. సో అది ఉంటుందా అయిపోతుందో తెలియదు, 5:30 వరకు అన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇంకా మోటో బ్లాగ్ కూడా ఏం చేయకుండా ఇన్నే పెట్రోల్ కొట్టించుకున్నాం, బంక్లా కొట్టించుకొని ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. దీనికైతే ఇప్పుడు నేనే గణేష్ ఇంటి వెళ్తున్నాం. ఇగో నా బైక్ మీద వెళ్తున్నాం. ఇక ఈ బ్లాగ్ చేసి ఒక్క కూడా లేదని చెప్పేసి ఇంట్రో ఇస్తున్నా. ఒకవేళ ఆడ ఉంటే ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూద్దాం మనకి హైలైట్ దొరుకుతుందా మన చేతికి, నిన్న ఆఫ్ రోడ్ ట్రాక్లో ఛాన్స్ వస్తుందా చూద్దాం అడిగినాక. సో ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్ అయితే అక్కడ కలుసుకుందాం. మధ్యలో ఉంటే గోపురవేలో కలుసుకుందాం. నువ్వు ఇట్లా వాడేస్తాడు సామాన్లు. రైట్ 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 ఇక్కడ పోయింది ఆ గ్యాప్లా. ఇళ్ళకి ఎట్లా పోయిండు వీడు? ఇప్పుడే పోయిండు కానీ ఎట్లా పోయిండు ఇళ్ళకి? 3 క్రేన్లు వచ్చినాయి, ఇంకేం కాలే. చూసాం అదృష్టం, రివర్స్ పోయిండు. పురుగుల మందు. సామాన్లు బాగానే ఉన్నాయండి లారీలా. లారీ పరిస్థితి ఇది గాయస్. అసలు ఎట్లా పోయిండు అనేది ఆశ్చర్యకరం. ఇది ఓన్లీ హెవీ డ్రైవర్స్తోనే సాధ్యం. ఇది బాగానే సేఫ్, కింద పడకుండా పోనిచ్చాడు. ఏం లోడ్ ఉందంటే ఇలా హుందాయ్ కార్లు సామాన్ లోడ అయి ఉండాలి ట్రక్కులా. వీలి టైర్ తిరుగుతుందా? ఓ టైర్ పోదాం పడు. పోదాం వల్ల కష్టం ఉంది. రోడ్స్ ఎక్కితే మొత్తం ఇవే యాక్సిడెంట్లు, స్టంట్లు అన్నీ. జాగ్రత్త నడుపుకోండి గాయస్ బండ్లు మొత్తం. మన సేఫ్లో మనం ఉండాలి. ఇక తర్వాతకి అంటే అది ఎట్లా అయ్యేది మనకు తెలియదు. ఇక అన్ఫార్చునేట్గా అయితేనే ఉంటాయి. అండ్ మనకి ఈ నుంచి లొకేషన్కి వచ్చేసి ఒక 120 కిలోమీటర్స్ ఉంది. ఎప్పుడు వెళ్తావో ఏందో కథ. ఎండ మాత్రం కుత్త ర్యాంపు. ఈ సెట్ వేసుకొని పోతుంటే గాలి ఎదురుగా వస్తుంది, టప్ప టప్ప కొట్టుకుంటుంది. వాళ్ళకి ఒక 100 స్పీడ్ కూడా దాటనీకి వస్తలే చెప్పాలంటే. నెమ్మది పోతాం, తొందర ఏం లేదు. ఇక ఈసారి మంచి వెనకాల కూర్చుండు. ఇట్రా ఒకసారి, ఇట్రా సైడ్కి కనిపిస్తలేవు. అట్లుంటుంది ఆయనది. ఆల్రెడీ మనం ఇంతమందికి ఒకసారి అడ్వెంచర్ 390 లాంచ్ ఈవెంట్ అప్పుడు ప్రమోషన్కి వచ్చింది హైలైట్స్. సో అట్లనే అనమాట. కాకుండా ఈసారి ఆఫ్ రోడ్ ట్రాక్లో కొంచెం మసాలా, కారం అన్నీ యాడ్ చేసి ఉన్నాయి అనమాట. అదేందో మనం చూద్దాం పోయినాక. ఇప్పటిదాకైతే మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎక్కువ అటెండ్ కాము ఆ ఈవెంట్లకి. సో మనకి సాగర్ బ్రో తెలుసు కాబట్టి ఆ బ్రో వల్ల మనం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇన్వైట్ చేసిండు కదా, ఆ బ్రోతోనే సెటిల్మెంట్. సో ఇప్పుడు హైలైట్స్ ఆఫ్ రోడ్ ట్రాక్ ఈవెంట్ ఏందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. నేను కూడా అడిగాను చెప్తా సార్, అది ఎందుకు పెట్టారు ఏందనేది అయితే తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక 2 times పెడుతున్నారంట. సో అందుకనే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పటి వరకు రెండు లైక్ కొట్టకుండా లైక్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియో రెండు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమమ్మ. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇంకెవరికైతే వీడియోస్ రీచ్ అవ్వాలో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. మీరు షేర్ చేస్తుంటేనే మనకి రీచ్ మంచిగా వస్తుంది, వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది వీడియో. అమ్మా సో మొత్తానికైతే వచ్చేసినాం, లోపలికి పోవాలి ఇప్పుడు. ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి ప్రెసిషన్ టెరిటరీ అంట. అయితేనే ఉన్నాయి. ఇంకా ఎవరెవరు ఉన్నారో ఏంది కథ. ఖాళీ ఉంది మొత్తం. అది చూడ మాడిఫైడ్ కారు. అమ్మ మనని రాడిస్తారా వెళ్ళి ఫస్ట్? అరే మస్తు ఉంది కూడా అది. పడితే ఏంది? ఓహో అది చూడు, అది చూడు. దీపక్ అన్న, దీపక్ మీరేనా? అదే సాగర్ బ్రో పంపించాను. హాయ్ అన్న.
చూసి సో ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాం వెయిటింగ్ హైలెక్స్ కోసం. అక్కడ పోతుంది అది రౌండ్లకి వెయిట్ చేసినాం. మనకైతే స్నాక్స్ ఇచ్చారు మంచిగా. సో ఇది లోపల రౌండ్ అయిపోతుంది కూర్చోవాలి అప్పటిదాకా. రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ మాకు పరిచయమైన అన్న అయితే బయటికి వెళ్ళిండు. అన్న వచ్చే వరకు ఆగి అన్నతోనే రైడ్కి వెళ్దామని అయితే వెయిట్ చేస్తున్నాం. సో చూపిస్తా. అయ్యో ఇదే హైలెక్స్ అనమాట. ఇప్పుడు మనం అడ్వెంచర్ ఏవేది ఆఫ్ రోడ్ ట్రాక్లో. సో ఇదైతే సెకండ్ టైం అనమాట. కానీ అప్పుడు నార్మల్ ట్రాక్ అంతే. సో ఇప్పుడైతే కొంచెం డేంజర్ ఉన్నాయి. ఇదొకటి మొత్తం టైర్లు వేస్తున్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. గైస్ నిజంగా చెప్పాలంటే ఈ ట్రాక్ని చూస్తేనే భయం అవుతుంది. ఫస్ట్ టైం అయినప్పుడు మాత్రం ఉత్తిదే అది రోడ్ మీద తిరిగినట్టే ఉంది. కానీ డేంజర్ ఉంది అసలుకి. టైర్లు మాత్రం వీడికాడలు లేచిపోతున్నాయి. ఇక చూపిస్తే కూడా ఇది ఎట్లుందో. వీడియోలో చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ డేంజర్ ఉంది అసలుకి. కింద కూడా ఒకసారి ఎంత ఉందో. ఇది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రతి కార్నర్ దగ్గర ఒకరున్నారు. మంచి డ్రోన్ షాట్స్ తీసిన అప్పటివరకు అది చూడండి. మన రైడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా. ఇది మాత్రం డేంజర్ ఉంది షాట్. మొత్తం మట్టి వచ్చారు. ఎట్లా వస్తుంది చూడరు ఒకసారి హైలెక్స్. బాబా ఇంత గ్రిప్ అసలుకి. జస్ట్ ట్రస్ట్ అంతే దానిపైన. చేసేది ఏం లేదు ఇంకా. అది చూడరు ఎట్లా వస్తుందో. ప్యాక్ అవుతుంది చూస్తుంటేనే. అడ్వెంచరా మజాగా అసలుకి. బ్రోక్ అయితే అలా ప్యాక్ అవుతున్నా అలా. ఇది పరిస్థితి. చూడు ఎట్లుంది ఒకసారి. అది పడ్డా అంటే ఏం లే. బ్రో ఫేస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఎంత ప్యాక్ అవుతుందో అసలుకి. బాబా వీడియోలో కూడా మస్తు పడుతుంది కదా హైలెక్స్ అసలుకి. అట్లా జారుతుంది అనమాట అది. అట్లా జారినప్పుడు ఎంత ప్యాక్ అవుతుంది ఒకసారి చెప్పు. అది చూడు దగ్గర పోకు మ్యాన్. తిడతారు వాళ్ళు. మన ఏదో వీడియో తీసుకుంటున్నారు కాబట్టి అలా చేస్తారు కానీ అసలు రానిసలేరు ఇటు సైడ్. సో ఇది చూడండి ఇది ఎట్లుందో. ఇప్పుడు హైట్ చూస్తే మీకు తక్కువ అనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే తెలుస్తుంది ఎంత లోతుందో. అసలు అన్నకే భయం అవుతుంది దింపాలంటే. ఇగో అన్నకైతే ప్యాక్ అయింది లోపల. లోపల మేము ఉన్నప్పుడు ఎట్లా ఓవర్ దియర్ అని చెప్పేసి వీళ్ళైతే తీస్తున్నాం. లాస్ట్ అందరూ అయిపోయినాక ఫ్రీగా నడుపుకుందాం అని చెప్పిండు అన్న. కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ బట్ దానికన్నా ముందు సేఫ్టీ. ఓకే యాక్సిలరేషన్ ఇవ్వద్దు. స్లో.
రోడింగ్ అంతా ఒక స్లో ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అది ఎంత స్లోగా నువ్వు ఆఫ్ రోడింగ్ చేస్తే ఎక్స్పీరియన్స్ అంత సేఫ్గానే బయటకు వస్తావు. స్టీరింగ్ టైట్గా పట్టుకోవాలి. స్లో కాన్సన్ట్రేట్ కంప్లీట్ రిలీజ్ చేసి అంతా మంచిగా ప్రిపేర్ కావాలి. రివ్యూ చెప్పాలి లాస్ట్కి. ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు స్లో బ్రేక్ అప్లై చేయండి. తర్వాత నో బ్రేక్ నో యాక్సిలరేషన్. కాల్ తీసేసాయి బ్రేక్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు వదిలేసేయండి. మరి ఇంకేం చెయ్యి వదిలే. నో బ్రేక్ నో యాక్సిలరేషన్. కాల్ తీసేయండి. బ్రేక్ అప్లై చేయాలి. బాబు బ్రేక్ కంప్లీట్గా బ్రేక్. ఓకే, బోత్ హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్. బ్రేక్ రిలీజ్ చేయండి, మీరేం చేయకండి. కాల్ తీసే బ్రేక్ మీద కాల్ తీసి పక్కన పెట్టేసి ఫీట్ పక్కన పెట్టేయండి. వెయ్యి బయట చూస్తే ఏదో ఉందన్న. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది, చూసేం తెలుస్తుంది. యాక్సిలేటర్ తగ్గించు. యాక్సిలరేషన్ అవసరం లేదు, బ్రేక్ అవసరం లేదు. స్పీడ్లో వన్స్ వీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ గో ఇన్ ద గ్రే బ్రేక్ ఏం అవసరం లేదు. స్టీరింగ్ మీద ఆల్వేస్ హ్యాండ్స్ ఉండాలి. గట్టి పట్టుకోవాలి. పట్టుకున్నా మీరు పట్టుకోవాలి. కంప్లీట్ లెఫ్ట్. కొంచెం ట్యాప్ చేయండి. చిన్నది స్ట్రైట్ తీసేయండి సార్. చిన్నది తిప్పాలి. సి ఆఫ్ రోడింగ్లో ఎప్పుడు కూడా అంత రెగ్యులర్ కాల్ తిప్పామంటే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో రైడ్ అయితే అయిపోయింది మనది. వీడియో అయితే మాట్లాడానికి కూడా రాలేదు, నాకు అంత ప్యాక్ అయిపోయినాయి. హార్ట్ బీట్ అయితే మొత్తం జుమ్మ పైకి పోయింది మొత్తం అసలుకి. అందుకని ఏం మాట్లాడలేదు, వీడియో క్లిప్స్ అయితే చూసిరుగా. సో ఈ హైలెక్స్లో మనం ఈ ఆఫ్ రోడ్ ట్రాక్లో అసలుకి యాక్సిలరేషన్ బ్రేకింగ్ అనేది అవసరమే లేదు అసలుకి. మనం అనవసరంగా ఇస్తున్నాను ఇస్తూ తిడుతుండే ఇంకా, అంటే యాక్సిలరేషన్ ఇవ్వద్దు అట్లా అని చెప్పి. ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకో H2 H4 L4 ఇట్లున్నాయి కదా. ప్రస్తుతానికి అయితే L4లో ఉంది ఇది, అంటే ఇది ఏందో తెలియదు. H4 అయితే హెవీ మడ్ ఉన్న దగ్గర అక్కడ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంట అది, అంటే దిగబడకుండా. నెక్స్ట్ ఇవి ఇస్తున్నాడు ఈ మోడ్స్. ఇందాక అప్ హిల్ నుండి డౌన్కి వచ్చేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్రేకింగ్ యాక్సిలరేషన్ తీసుకున్నది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఏమో ఉన్నాయి. సో మనకు అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీల్ అనేది ఆ మూమెంట్, అంటే గుంటలు ఎక్కడ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఫాస్ట్ వెళ్ళాలా స్లో వెళ్ళాలా అనేది మొత్తం అదే చూసుకుంటుంది. ఇంకా మనకేం అవసరం లేదు. ఇంకా ఒకటే గేర్ అంతే కూర్చొని స్టీరింగ్ ఒకటి 2 హ్యాండ్స్తో బట్టి గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే గడ్డలు కిందికి మీదకి ఉన్నాయి కదా, టైర్ ఎక్కినప్పుడు అటు ఇటు జరుగుతుంది. సో మనం ఒకటే దగ్గర పట్టుకొని కూర్చోవాలంట అంతే. ఇక నేను ఏం చేయలేదు, పట్టుకొని ఎటు పోవాలా అటు డైరెక్ట్ చేసుకుంటా స్టీరింగ్ పట్టుకొని కూర్చున్నా. సో అదనమాట, ఇంతే. ఇంకా ఈ రైడ్ అయితే ఇక్కడతో అయిపోయింది, మంచిగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకెప్పుడైనా ఈవెంట్స్ ఉంటే మళ్ళీ వద్దాం.
సో అదనమాట. సో టెస్ట్ రైడ్ కూడా అయిపోయింది మాది, మంచిగా చేసినాం. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? క్రేజీ. ఆ రోడ్డు ఒక్కొక్క అబ్స్టాకిల్ ఒక్కొక్క అద్భుతం. సో మనకైతే మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఎందుకంటే మనకి ఇట్లాంటి ప్లేస్ ఆఫ్ రోడ్ ట్రాక్ ఏదో దొరకదు. వీళ్ళు ప్రొవైడ్ చేసినందుకు గ్రేట్ఫుల్, మంచిగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది ఇట్లాంటి ఆపర్చునిటీ అని ఉంది ఫస్ట్ అయితే. టయోటా చిన్న హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో వస్తుంది చూడు ఇప్పుడు ఎట్లా వస్తుంది అది, బా సెట్ అట్లున్నా. ఇక్కడ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది అన్న. రైట్ అన్న, బాయ్ బాయ్ అన్న, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో మీట్ కదా. డెఫినెట్లీ కొంచెం తొందరగా రండి. ఈసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇంకా బాగా చేద్దాం. ఓకే అన్న, పక్కా. గట్ ఫీలింగ్ వచ్చింది కదా. అందరు కూడా వెళ్ళిపోయినారు, మొత్తం చదివేస్తున్నారు. ఇక లాస్ట్ వరకు ఉన్న మధ్యాహ్నం వచ్చి యాక్చువల్గా అన్నయ్య ఏమంటుంటే మార్నింగ్ వస్తే మంచిగా చేస్తుండే ఇంకా అన్నాడు, అంటే మళ్ళీ మళ్ళీ వెళ్తుండే. సో అదనమాట. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో నేను చేసేద్దాం. ఎండ్ వరకు వచ్చారు, ఈ వీడియో మొత్తం చూసారు అనుకుంటున్నా. ఇంకా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలే అని ఇంకా, సో చేసుకొని లైక్ కొట్టేసి నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. Until then, I hope you like this video and don't forget to do like, share, comment and subscribe. Thank you for watching. Bye bye.